ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగునగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహిమ వెలుగును బట్టి దేవదూతలు అనగా శరాపులు, కెరూబులు ఆయనను నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ, ఆయన మహిమను వెలుగును చూడలేక 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను స్తుతిస్తుండగా, ఆయన మహిమ వెలుగును ఆయన దర్శనమును చూచిన ప్రవక్త ఆయన వెలుగు ఆయన మహిమ తన ప్రజల మీద కూడా వెలుగు కలగగా, ఆయన ప్రజలు అజ్ఞానము నుండి పాపము నుండి విడిపింపబడి ఆయన గుణలక్షణములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన జనాంగముగాను వంశావళిగాను ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎవరైతే తన జీవితమును దేవునికి అప్పగించుకుంటారో వారి ద్వారా దేవుడు తన మహిమను తన వెలుగును వారి మీద ప్రకాశింపజేసి వారి దేవుని గుణలక్షణములను పొందుకొని తన మహిమ వెలుగు తన కార్యములు ఈ లోకానికి తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నీవు ఇతరులకి వెలుగుగా ఉంటావు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నీవు ఇతరులకి దీవెనగా ఉంటావు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నీవు ఇతరులకి సమాధానంగా ఉంటావు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నీవు ఇతరులకి సంతోషకరంగా సమాధానకరంగా జీవిస్తావు. అందుచేత దేవుని లేఖనం ఇలా సెలవిస్తుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సమరయ స్త్రీ మీదకి దేవుని వెలుగు దేవుని మహిమ ఆమె మీదకి రాగా, ఆమె చీకటి నుండి పాపము నుండి విడుదల పొంది ఆమె దేవుణ్ణి గూర్చి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన యొక్క ప్రవచన ప్రత్యక్షతను గూర్చి ఆవిడ తెలియజేసింది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ మహిమ మీ ప్రవక్త మీదకి, మీ మహిమ మీ ప్రజల మీదకి, మీ మహిమ నశించుచున్న వారి మీదకి వచ్చినప్పుడు వారి ద్వారా మీరు మీ కార్యమును మీరు జరిగించుకున్నారు. అలాగనే మీ మహిమ మీ వెలుగు వాక్యం విన్న మీ పిల్లల మీద కూడా మీ మహిమను మీ వెలుగును మీరు
ఉదయింపచేసి మీ పిల్లల జీవితాల్లో పరలోకపు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మీ కొరకు మీ పిల్లలు ఉపయోగపడినట్లుగా మీరు సహాయం చేయమని, వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వర్షాలు ఇమ్మని, అలాగనే వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భాలు తెరవబడటానికి, గర్భాలు తెరవబడిన వారి విషయాల్లో సుఖమైన ప్రసూతైన తల్లి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇమ్మని, వీరికి కలిగినంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.